సో ఈరోజు రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. సో దానిలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా నిన్న కొన్ని లీక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇందులో చాలా 4 అంశాలు ప్రధానంగా ఉండబోతున్నాయి ఈ క్యాబినెట్ భేటీలో. ఒకటి, యువ వికాసానికి సంబంధించినటువంటి ఆ పథకం అమలు విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక ప్రకటన వెలువడే అవకాశం అయితే కనబడతా ఉంది. రెండోది, రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే బోనస్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఉద్యోగుల విషయంలో, సో ఎక్కడైతే ఉద్యోగులు నిన్న మనం చూసాం దాదాపు 61 ఉన్నటువంటి ఏజ్ని 63 దాకా తీసుకుపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్థిక భారం లేనటువంటి 44 డిమాండ్లకు, అంటే ట్రాన్స్ఫర్లు కావచ్చు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇంకా వివిధ రకాల అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ఓకే చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనిలో చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఒక డిఏకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఓకే అన్నది, కానీ రెండో డిఏ ఇయ్యాలా వద్దా అనే దాని కోణంలో ఈరోజు క్యాబినెట్లో చాలా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఏంటి అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో 4 అంశాలు చూసినాం కదా క్యాబినెట్ భేటీలో, 4 అంశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దీనిలో చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఉద్యోగుల అంశం ఒకటి చాలా కీలకంగా తీసుకోబోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ 61 నుంచి 63 వరకు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుందని తెలుస్తోంది. దీనివల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 9,000 కోట్ల ఆదాయం, అంటే భారం ఏతుందో అది మిగిలేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక ఒకవేళ ఉద్యోగులకు సంబంధించి కనుక మీరు ఈ నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగుల్లో మాత్రం చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే నిరుద్యోగులు పట్టించుకోలేకుండా ఈరోజు ఫామ్ హౌస్ పరిమితమైందో, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మేము ఎంతో చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ దెబ్బ అనేది నిరుద్యోగులకు చాలా పెద్ద శాపంగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. దాదాపు 9,000 కోట్లు, 9,000 ఉద్యోగాలు, అంటే 9,000 ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక 2 సంవత్సరాలు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ 9,000 ఉద్యోగులు కనుక ఈ సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం చూసినట్లయితే దాదాపు 18,000 ఉద్యోగులు అవుతారు. ఈ 18,000 ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే దాదాపు ఈ 18,000 ఇంటూ 2 వేసుకున్నా కానీ 36,000-40,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి తెలంగాణలో. సో ఇదంతా ఎంత దుర్మార్గం అవుతుందో ఒకసారి చూడండి. సో ఖచ్చితంగా నిరుద్యోగుల్లో మాత్రం ఈరోజు క్యాబినెట్ భేటీలో కనుక ఈ నిర్ణయం తీసుకుంటే కనుక ఖచ్చితంగా నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో ఇక వాళ్ళు ఇంకొక నిర్ణయం ఏమున్నది, డిఏ విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. అది 1 ఇవ్వాలా లేకపోతే 2 ఇవ్వాలా, ఈ దాని మీద చాలా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక ఆర్థిక భారం లేనటువంటి ఒక 44 డిమాండ్స్ ఉన్నాయి, వాటిపైన కూడా చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నాయి. ఇక మిగతా విషయాల్లో కూడా కొంత క్లారిటీ రావచ్చు, రాకపోవచ్చు, దానిలో ఏమైనా మెలికబెట్టేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇక గ్రీన్ ఛానల్ అంటా ఉన్నారు. సో విడతల వారిగా డబ్బులు రిలీజ్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. సో దాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందనగా తెలుస్తోంది. ఇది కేవలం ఈరోజు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల గురించే, అంటే ఉద్యోగులు మచ్చిక చేసుకోవాలని ఒక ప్లాన్తో ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగుల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఉద్యోగులు కనుక ఆగ్రహంతో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సీట్లు కొట్టదు. సో అది ప్రతిపక్షాలకు, బీఆర్ఎస్కో లేకపోతే బీజేపీకో అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వద్దు అనే కోణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాబినెట్లో ఈ నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులను శాంతింపజేసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక మెయిన్గా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి విషయం ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటి అనే దానిపైన కూడా కొంత క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనిలో ఏం చేయబోతున్నారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏవైతే ఉన్నాయో ఇవి ముందు రావాలా లేకపోతే సర్పంచ్ ఎన్నికలు ముందు రావాలా, ఈ రెండింటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ముందు జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటా ఉందంటే, ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి. ఇదంతా కూడా జూలైలోపు ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేయాలని దాంట్లో ఈరోజు క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక ఇంకొక నిర్ణయం
ఏముంటుంది, రైతులకు సంబంధించినటువంటి విషయం. రైతు భరోసా కావచ్చు, లేకపోతే బీమా కావచ్చు, లేకపోతే ఇటు బోనస్ కావచ్చు. ఈ 3 విషయాల్లో కూడా దాదాపు రైతు భరోసాకు 8,000 కోట్లు, అదేవిధంగా ఇటు బీమాకి 3,000 కోట్లు, ఇటు బోనస్కి 1,000 కోట్లు, దాదాపు 12,000 కోట్ల సంబంధించినటువంటి నిధులపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇందులో ఉద్యోగులు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇటు రైతు భరోసా కింద రైతులు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వాళ్ళు ఇంకొక ఫ్లాగ్షిప్ ఒక స్కీమ్ ఉన్నది, యువ వికాసం. దీనిపైన కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. అయితే దీనిలో మెయిన్గా దాదాపు 16 లక్షల అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ 16 లక్షల అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ ఇవ్వాలంటే కూడా చాలా ఆర్థిక భారంగా కనబడుతూ ఉంది. సో దీనిలో ఏం చేస్తారంటే 50,000 నుంచి 4 లక్షల వరకు వీళ్ళు అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, 50,000 మొదటి విడతగా 50,000 అంటే కాన్స్టిట్యున్సీకి 100, 150 చొప్పున మొత్తానికి అయితే కొన్ని ఆ కార్యకర్తలకు వాళ్ళ కార్యకర్తలకు యూజ్ అయ్యేటట్టుగా ఒక ఈ ప్రిలిమినరీగా కొంతమేర ఈ వికాసానికి డబ్బులు కేటాయించే అవకాశం ఉండగా తెలుస్తూ ఉంది. ఇక ఇంద్రమైన్ల పైన కూడా కొంత క్లారిటీ, ఆ నిధుల విడుదలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈరోజు భేటీలో మెయిన్ నిర్ణయాలన్నీ కూడా ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి సాయంత్రం లోపు మనకు అన్ని విషయాలు కూడా క్యాబినెట్ సంబంధించినటువంటి సంఘం వాళ్ళు మంత్రులంతా వచ్చేసి వాళ్ళు చాలా క్లియర్గా అన్ని విషయాలు కూడా మీడియా ముందు వెలువరిచేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను నిరుద్యోగుల తరపున, ఉద్యమకారుల తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దయచేసి ఎక్కడ కూడా మీరు ఈ ఏది ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ ఏజ్ విషయంలో కనుక మీరు ఒక నిర్ణయం తీసుకుంటే కనుక 61 నుంచి 62, 63 తీసుకుంటే కనుక ఖచ్చితంగా తెలంగాణలో నిరుద్యోగ సమాజం అంతా కూడా ఖచ్చితంగా ఆగ్రహజాలతో ఈ ప్రభుత్వం పైన తిరగబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్